హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేనైతే హోమ్మేడ్ చాక్లెట్ చేద్దాం అనుకుని దానికి కావాల్సినవి కోకో పౌడరు, రాగి పిండి, బెల్లం అండ్ ఆయిల్. అయితే మనం కోకో పౌడర్ ముప్పావు వరకు తీసుకోవాలి, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి, 5 to 6 వరకు బాదం పప్పు అండ్ ఆయిల్. ఏం ఆయిల్ యూజ్ చేశాను నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. మీరైతే ఆయిల్ అయినా గీ అయినా ఏదైనా వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం మీరు బెల్లం ప్లేస్లో పిల్లలకి పెట్టాలనుకుంటే డేట్స్ కానీ అలా ఏవైనా వేయచ్చు. షుగరు, కొంతమంది షుగర్ కావాలనుకుంటే పెద్దోళ్ళకి అలా వేసుకోవచ్చు. అలాగే ఈలోపు మనం 1 కప్పు రాగిపిండి అనుకున్నాం కదండి, అది ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఫ్రై అయింది కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి వేసి పెట్టుకున్నాం కదండి అన్నీ, దాంతో పాటుగానే ఈ రాగి పిండిని కూడా వేసుకొని మనం ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం థిక్గా ఉంది, అది మన స్ప్రెడ్ చేయడానికి రావట్లేదు సో అందుకే నేనేం చేశాను అంటే 1 కప్పు వరకు మిల్క్ కూడా యాడ్ చేశాను. ఇలా కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా కొంచెం మిల్క్ యాడ్ చేసి చూశాను అన్నట్టు. నేను కొత్తగా ట్రై చేశాను. ఇట్లా కలర్ అనేది కొంచెం బ్లాకీగా ఉంది. సో కొంచెం తర్వాత కొంచెం ఈ బౌల్స్కి స్ప్రెడ్ చేయడానికి రావట్లేదని ఇంకొంచెం పాలు, అంటే కప్పు పాలలో కొంచెం ఒక బౌల్లో చూసారు కదా కొంచెం బ్లాక్గా ఉంది. నెక్స్ట్ బౌల్లో ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇలా ఆయిల్ రాసి పెట్టుకున్న బౌల్స్కి దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలా వచ్చిందని కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఏంటంటే నాకు చాక్లెట్ మౌల్డ్లో వేసుకుంటే బాగుంటుంది.